కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే నువ్వా నేనా అన్నట్టుకుంటుంది సార్ గవర్నమెంట్. ఓకే. కూటమి ప్రభుత్వం కనుక చిన్నాభిన్నం కనుక అయితే జగన్మోహన్ రెడ్డి నల్లేని మీద నడకే, దానికి నో డౌట్. లేదనుకుంటే కొంచెం నువ్వు అంటే టఫ్ ఫైట్ అవుతుంది. టఫ్ ఫైట్ అవుతుంది. పార్టీ అయితే భూస్థాపితం కాదు అని 100% భూస్థాపితం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం భూస్థాపితం అవుదండి. పార్టీ అయిపోయింది, ఉన్న నాయకులు కూడా జారిపోతున్నారు, సార్ ఇంకేమీ లేదు, వైసీపీ అయిపోయిందని చెప్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము కోలుకున్నాం సార్. ఇవాళ అసలు 11 మందే ఉన్నారు. వీళ్ళంతా పోతారు, డబ్బులకు రకరకాలు ఉంటాయి సార్, రకరకాలు ఉంటాయి. మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, ఆయనకి ఏమీ లేదని ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు, రాజ్యసభ ఇచ్చిండు, రాజ్యసభ పంపించిండు. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు నాకు పదవి కావాలన్నారు సపోజ్ మీరు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకో, నేను బారిపోతే ఇంకేముంది సార్? ఇప్పుడు మా ఆయన జయమంగళం వెంకటరమణకి ఇచ్చాడు, నేను అప్పుడు ప్రయత్నం చేశాను. జయమంగళం వెంకటరమణ అప్పుడు ఈ వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ మా ఎమ్మెల్యే లెటర్ మా లక్ష్మణనిధి గారు ఇవ్వలేదు, కానీ మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. ఇస్తే పోతే అప్పటికే అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఉన్నాయి కొన్ని దొంగదారులు చూసుకొని వాళ్ళు సరే. జయమంగళ వెంకటరమణకి ఎందుకంటే మన పార్టీ కాదు, మనడు కాదు. తర్వాత ఈయన మన తాటికొండ ఎమ్మెల్యే కాదు, ఆయన ఎవరు డొక్కా మాణిక్య, తెలుగుదేశంలో ఎమ్మెల్సీయే, వైసీపీలో ఎమ్మెల్సీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ. చూడండి మరి అట్లా 2 పార్టీల దగ్గర తప్పని సార్. ఏ పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళు రానికుండా మరి మస్తార్ బేరా మస్తార్ వచ్చాడు సార్, రాజీనామా. మళ్ళీ ఆయనకు అదే పదవి ఇచ్చారు కదా సార్ మళ్ళీ తెలుగుదేశంలో. మరి ఏమండి పార్టీలు ఏం చేస్తున్నాయి? బీజేపీ కూడా అదే పరిస్థితి, బీజేపీ కూడా అంతే. వేదమస్తానికి ఆర్కృష్ణకి ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో బీసీ తుర్ముకు ఉపయోగపడింది. అటు మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు కదా, మాజీ ప్రెసిడెంట్, ఆయన పేరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ హోం మంత్రి, ఆయన బండి సంజయ్, ఆయన బీసీ కదా. ఇట్లా ఈ బీసీ తుర్ముకు ఉపయోగపడింది, ఇక్కడ నుంచి అక్కడ పంపిద్దామని వేసారు. అరే జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ బాధ్యత నాయకత్వాన్ని భారతిరెడ్డి గారు లీడ్ చేయగలరా? నిజంగా జగన్ జైలుకి వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని నేనని అనుకోవట్లేదు. అంటే నాకు అంత అవగాహన లేదు. నేను ప్రభుత్వం పదే చెప్తుంది, ఉండవేళ అరుణ్ కుమార్ గారు మీకు మంచి నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీలో అడ్వకేటు. ఆయన ఇంటర్వ్యూలు ఎప్పుడు నేను తప్పకుండా చూస్తుంటా. ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏది నిలబడవు, ఇప్పుడున్నవన్నీ కొట్టేశారు, ఇంకో 4-5 కేసులు ఉన్నాయిగా, అవి కూడా శిక్ష పడే కేసులు అయితే కావాయి. ఇప్పుడు కిట్పోకో కదా సార్, గిట్పోకోలో గిబ్బులు అని ఉంటే అట్లా డబ్బులు కడితే దాని పని అయిపోతుంది కదా. కిట్పోకో డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, దానికి శిక్ష పడాల్సిన అవసరం లేదు. అవి కాకుండా కొత్తగా ఏదన్నా లడ్డు బొడ్డు ఇవన్నీ ఉంటాయి కదా. ఇటు మరి ఈ లడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి, మన సత్యనారాయణ మీద ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, తిరుపతి దాంట్లో ఎవరు తొక్కిసలాంటి ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇవన్నీ ఇంకొక మాట కూడా సార్, నేను వైసీపీ నాయకుడిగా కాకుండా ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక మాట చూస్తున్నాను మీకు వ్యక్తిగతంగా. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి కొన్ని లోటుపాట్లు చేసింది కరెక్టు. 3 రాజధానులు కరెక్ట్ కాదు. 3 రాజధానులు కరెక్ట్ కాదు. నువ్వు పెట్టుకుని రాజధాని అనేది నడిబొడ్డు, ఇది విజయవాడే నడిబొడ్డు. ఇటు అనంతపూర్ నుంచి వచ్చాడు, అటు వైజాగ్ నుంచి వచ్చాడు. లేదు మీరు కావాలనుకుంటే ఫస్ట్లో ఒక వైజాగ్, 3 రాజధానులు ఎందుకు, వైజాగే రాజధాని, హైకోర్టు ఇక్కడ విజయవాడలో ఉంటుంది అని చెప్పు. 3 రాజధాని 3 రాజధానులకు నువ్వేం చేసేవాడిని? ఆయన 5 ఏళ్ళు మరి రాజధాని లేకుండా చేసిండు. ఆయన 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండు? తాత్కాలిక రాజధానులు కట్టిండు. మరి ఎల్ఎన్టీ వాడికి ఎంతకి ఇచ్చిండో తెలుసు కదా, స్క్వేర్ ఫీట్ 12,000 13,000కి ఇచ్చాడు సార్. ఏంటి ఆయన మహామేధావులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్లేస్ అనేది కరెక్ట్ కాదు. సరే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? గతంలో రాష్ట్రంలో రావణ కష్టం అన్నారు, రాజారి రాజ్యాంగం అన్నారు, ఈరోజు ఎలా ఉంది? అప్పుడు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయింది సార్. ఇవాళ చెబుతున్నారు వాళ్ళే, నా పేర్లు ఉన్నాయి, రెడ్ బుక్లో నేనున్నాను, నాదే రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో ఏం చెబితే చేయాలి. ఇప్పుడు మీ డీజీపీ గారు ఇప్పుడు కొత్త డీజీపీ రావాలి, ఈ మంత్రికి రావాలి. దానికి పాత డీజీపీ గారు ఏమంటుండంటే, ద్వారకా తిరుమలరావు గారు,
పేపర్లో చూశాను నేనైతే అని మన పేపర్లో చూశాను. ఓకే. ద్వారకా తిరుమల నేను రెడ్ బుక్ ఆచరణలో పవన్ కళ్యాణ్ ఇది లోకేష్ గారికి రెడ్ బుక్ ఫాలో అయ్యి మొత్తం పని చేశాను. నాకు ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతున్నా ఆయన. ఇంకొక ఆయన హరీష్ గుప్తా గారు, నేను అంతకంటే గొప్పవాడిని, మీరు నాకు ఇస్తే మీరు ఏం చెప్తారు చేస్తానన్నాడు. ఈ విధంగా డీజీపీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఐపీఎస్ ఆఫీసర్ అడుక్కొని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు సార్? ప్రభుత్వానికి అధికారం తొత్తుల్లాగా ఉంటారు తప్ప ఏం చేయరు కదా సార్. ప్రజలకు న్యాయం జరగదు కదా, ఏం జరగదు. లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి. లా అండ్ ఆర్డర్ లేదు. హోంమంత్రి గారు చెబుతున్నారు సార్, తెలుగు అంతకుముందు గవర్నమెంట్లో దిశ ఉన్నా ఇది ఉన్నా ఏం జరిగిందో అది జరిగింది అన్నారు. ఏమొచ్చి 6 నెలలు కాలేదు 94 జరిగినాయి సార్. 94 కేసులు చిన్నపిల్లలు అయితే లేడీస్ అయితే ఏ అయితే 94 జరిగినాయి. మానభంగాలు కానీ చెన్నై కానీ పెద్దవి కానీ. ఏది 6 నెలలలో? 6 నెలలకేగా. మరి చెప్పింది అంతకుముందు ఫస్ట్లో 2 నెలలు విపరీతంగా స్క్రోలింగ్ ఇచ్చేసింది. ఈ మధ్యన సరిగ్గా రావట్లే ముందుకి హోంమంత్రి గారు. వ్యక్తిగతంగా ఇన్సిడెంట్ జరిగినా అక్కడ విత్ ఇన్ గంటల్లోకి వెళ్ళిపోయి పరామర్శిస్తున్నారు, దాని మీద యాక్షన్ జరుగుతుందంట సార్. ఇక ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అదే సార్, దావోజ్ వెళ్ళి వచ్చారు. ఎవరు డబ్బు అండి? దావోజ్ వెళ్ళింది ఎవరు డబ్బు? ప్రభుత్వం సబ్బు. ఇప్పుడు ఏంటంటే సానుభూతి వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు 24 గంటల పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్ పర్యటనలో నారా లోకేష్ ఒక గేమ్ చేంజర్ లాగా మారాడని చెప్తున్నారు. అసలు రూపాయి కూడా రాదు సార్. దావోస్ పర్యటన ఛార్జీలు సరిపోయే అంత పెట్టుబడి కూడా రావు మనకి. ఏంటి హోంమంత్రి గారు పరామర్శిస్తున్నారంటే ఎవరు ఆ సొంత డబ్బులతో ఏం బాటల ప్రభుత్వ ధనాన్ని వేసుకొని కారు వేసుకొని వెనకొక ముందో కారు 4 కార్లు ఎవరైనా అంతే కాదు. ఆయన ఎవరైనా నేను కాదంటలా, దాంతోపాటు పోతున్నారు. కాకపోతే కొంత నాయకులు కొంతమంది కట్టుంటారంటే విజయభాస్కర్ రెడ్డి గారు చూసుకోండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన 1954 ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు ఇట్లాంటి ప్రచారానికి వీటికి పాల్పడ్డారండి. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుపోతారు. ఆయన నిజంగా నాకు తెలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనవరాళ్ళని పెళ్లి చేయడానికి కట్నానికి డబ్బులు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చాడు, అప్పు తీసుకున్న పరిస్థితి కోట్ల సుజాతమ్మ గారు. అలాంటి నాయకుడు అండి ఆయన. అట్లాగే కమ్యూనిస్టుల్లో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ మా వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే, తెలుగుదేశం వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే. ఆ పెట్టుబడిదారీ వ్యవస్థని ఈ పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రశ్నించే కమ్యూనిస్టులు ఒక్క లేడు రాష్ట్ర అసెంబ్లీ. ఇక్కడ కానీ అక్కడ ఒక్కడున్నాడు సాంబశివరావు గారు. ఆయన ఒక్కడ మీరు అసెంబ్లీ చూస్తుంటే చూడండి, ఆయన సబ్జెక్టు మీద ఆయన ఇచ్చిన సందర్భం వరకు 2 పార్టీలతో పర్లేకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అది లేదు, అసలు ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు సార్. ప్రజల ఉనికి కమ్యూనిస్టులు పాపం నిజంగా అసెంబ్లీలో 2-3 ఎమ్మెల్యేలు కమ్యూనిస్టులు ఉండాలి సార్. ఉంటేనే ఆ సభలో వందాతనం వస్తుందని నా ఉద్దేశం. లేకపోతే అడిగోళ్ళు వీడి పెట్టుబడిదారు వేస్తే వాడి పెట్టుబడిదారు వేస్తే